మాఘపురాణం 27వ అధ్యాయం. రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. పూర్వము భృగుమహాముని వంశమందు రుక్షకయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుతుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇళ్ళు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమాన్ని నిర్మించుకొని శ్రీమన్నారాయణ గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించటం వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములను విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఒకటి వలన వైకుంఠమునకు వెడలను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా తిలోత్తమ అను పేరుతో సత్యలోకానికి పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలేను కోరుకొనుడు అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితనని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరం పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సునకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడివేసి ప్రజలను నానా భీభత్సములను చేయుచుండిరి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమేసిరి. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకానికి వచ్చి మమ్మందరను తరిమి చెరసాల్లో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు గాన వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులకు ఎవ్వరి వలనను మరణం కలగదని వరం ఇచ్చియున్నాను. వరగర్వంతో చాలా అల్లకొల్లోలం చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుమని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసానికి సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటు పోయినను ఎటు తిరిగినటులను ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. ఆమె నన్ను వరింపుమని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్మలను పెండ్లాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది. కాన నా కోరిక ఒకటున్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. వారిద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకుందామంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో 2 చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే గాని మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలుగా ఆదరించబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుమంటూ ఆమెను దేవలోకానికి పంపించారు. మాఘపురాణం 27వ అధ్యాయం సమాప్తం.